ప్రభు పరిగెత్తండి పరిగెత్తండి. ఏమిటి? చిత్రగుప్తుడు తనలో తానే నవ్వుకుంటున్నాడు. పొరపాటున గ్రహపాటు వలన మతి భ్రమించలేదు కదా. గుప్తా, చిత్రగుప్త, చిత్రగుప్త. ప్రభు క్షమించండి ప్రభు, ప్రణామములు ప్రభు. పగటిపూట పరిహాసాలేమిటి చిత్రగుప్త? ప్రభు కలలో మన భవిష్యత్తు గురించి, మన విపత్తు గుర్తొచ్చి నవ్వొచ్చింది ప్రభు. విపత్తులకే మా పేరు చెబితే ఆపద, అలాంటిది మాకు విపత్తా? ఇంతకీ ఏమిటి ఆ కళ చిత్రగుప్త? ప్రభు మన డాక్టర్ హిమజ గారు. చిత్రగుప్త, అదే మీ డాక్టర్ హిమజ గారు భూలోకంలో ఒక యువకుడితో జంపు జలాని అంట. అంతేకాదు ప్రభు, వాళ్ళ వెనకాల మనం కూడా పరిగెత్తుతున్నామంట ప్రభు. మన వెనకాల కూడా కొంతమంది పరిగెడుతున్నారంట ప్రభు. మన వెనకాల కొంతమందా? ఎవరు చిత్రగుప్త వాళ్ళు? రాజు లేనప్పుడు సారంగో నువ్వు రారదా పోరదా సారంగా అంటూ కొంతమంది ఇజ్రాయెలు మీ ఎంబడి పరిగెడుతున్నారు ప్రభు. చిత్రగుప్త, పగటి కలలాపి పని చూడు. చిత్తం ప్రభు. పాపులను ప్రవేశపెట్టుము. అలాగే ప్రభు, నా కళ నిజమవుగాక. చిత్రగుప్త, ప్రభు పాపుల సంగతి చూడుము. చిత్తం ప్రభు. ఎరా అందరూ కలిసి గుడికెళ్ళి వచ్చినట్టున్నారు? అవునన్నా. దేనికోసం? ప్రసాదం కోసమా, ఫిగర్ల కోసమా? పుణ్యం కోసం అన్నా. బాయ్, మేము పెట్టిన ప్రసాదం చీమలు మా కళ్ళ ముందే తినేశాయి. అంటే అమ్మో టిఫిన్ చేసినట్టేగా బాయ్. నువ్వేం అడిగావురా? అన్నా నేనేం పెద్ద పెద్ద కోరికలు అడగలేదన్నా. సింపుల్గా రామోజీ ఫిలిం సిటీ లాంటి స్టూడియోనిచ్చి, ముఖేష్ అంబానీ లాంటి మామనిచ్చి, ఐశ్వర్యరాయ్ లాంటి పెళ్ళాన్నిచ్చి, మహేష్ బాబు తమ్ముడు లాంటి ప్యూర్ వైట్ ఉన్న పిల్లల్నిచ్చి, వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి ఓ చార్టర్ ఫ్లైట్నిచ్చి, మా మొగుడు పిల్లలు అలా షికారుగా లోలిగా తిరగడానికి క్రూజర్నిచ్చి, చిలక గోరింకల్లా ఓ 100 ఎకరాలు ఇస్తే అలా చిరంజీవులా బతికిస్తామన్నా. అంతే అన్నా. మరి నువ్వేం కోరుకున్నారా? నేనేం కోరుకుంటా బాయ్, మంచి బుల్బుల్తో షాదీ కావాలని కోరుకున్నా. తమరేం అడిగారు? అన్నా ఎప్పటికీ నువ్వే నా దోస్తులా ఉండాలని, మనమంతా అందరం మంచిగా ఉండాలని కోరుకున్నానన్నా. ఎక్కడో టచ్ చేసావురా. మదర్ తెరేసా ఒక మాట అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. మొన్నటి నుంచి చూస్తున్నాను, మాటి మాటికి కిటికీ దగ్గర చూస్తున్నావు, ఏమైంది? అదంతా అనుకోకుండా జరిగిపోయింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను చూసారంటే చంపేస్తారు. అమ్మో, నాకు చాలా భయంగా ఉంది. ఏంటి, తెలిసి తెలిసి వాళ్ళతో పెట్టుకున్నావా? నిన్ను నన్ను కూడా చంపేస్తారే. వెళ్ళు, దాక్కో. ఎవరు కావాలి? దీన్ని ఎక్కడైనా చూసావా? ఆహా, లేదు లేదు. సరిగ్గా చూడు, ఈ ఏరియాలో ఉంటుందని ఆటో వాడు చెప్పాడు. ఆహా, లేదు లేదు, నేనెప్పుడు చూడలేదు. సరే పదరా. నీకు దండం పెడతానే, నువ్వెక్కడున్న వాళ్ళు నిన్ను ఖచ్చితంగా చంపేస్తారే. నీతో పాటు నన్ను కూడా చంపేస్తారే. నీకు దండం పెడతా, వెళ్ళిపోవే దయచేసి.
సౌజన్య ఇక్కడే కనిపించడం లేదు. దాని గురించి నన్ను అడక్కు. ఏమైంది? అది మనతో ఉంటే మన ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదు. అందుకోసమే పొమ్మన్నాను. పాపం మన హెల్ప్ కోరి వచ్చిన అమ్మాయిని గెంటేయడం తప్పు కదే. తప్పులేదు, ఏం లేదు. నువ్వు నాకు నీతులు చెప్పుకు, ముందుకి నుంచి పో. నువ్వు మారు. ఎరా బాస్ మనల్ని బెంగళూరు నుంచి పిలిపించి హోటల్ రూమ్ బుక్ చేయకుండా ఈ పాడుపడిపోయిన బంగ్లాలో ఉంచారని బాధపడుతున్నారా? ఇక్కడ పెట్టడానికి ఒక కారణం ఉందిరా. మనం సుపారీ తీసుకుని పనిచేసే కిరాయి రౌడీలం. వాణ్ణి వేసేయడానికి మనం ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాం. హోటల్స్లో దిగితే సీసీ కెమెరాల్లోకి దొరికిపోతాం. అందుకే ఈ ఏర్పాటు. వచ్చామా, వేసేసామా, వెళ్ళిపోయామా. అర్థమైందన్నా. మరి ఆ కారు? కారుదేముందిరా, కొట్టుకొచ్చిన కారు. పైగా నెంబర్ ప్లేట్ కూడా మార్చేసాం. క్రైమ్ చేస్తే మూడో కంటకి కూడా తెలియకూడదనేదే మన బాస్ ప్లాన్ రా. అర్థమైందా? నా రేయ్ చాయ్ రేయ్, ఎవర్రా వీడు? నేను ఛాయ్ కావాలని అడిగామా? ఆ ముసుకేంట్రా, ఎందుకు వచ్చావు? మీకు సహాయం చేయడానికన్నా సాయమా? సాయం ఏంట్రా? మీరు వెతికే వ్యక్తిని పట్టివ్వడానికి. ఎవర్రా? నీకు తెలుసారా? ఎవర్రా? మేము చంపాలనుకునేవాడు ఎవడు? నేనే బెస్ సాలే. మేరా నామ్ మున్నా, మున్నా భాయ్. చంపేస్తారా? రండి చంపేసుకోండి. రేయ్, ఏసేంట్రా వాణ్ణి? పట్టుకోండ్రా వాణ్ణి. రే, ఇంత దూరం ఎందుకు పరిగెట్టించానో తెలుసా? నేను ఫైట్ చేయాలంటే ఈ మాత్రం లొకేషన్ ఉండాలిరా. రండ్రా కొట్టేసుకుందాం. ఏయ్! ఏయ్! అరే ఈడేంట్రా, మందు టైం అయినా ఇంకా రావటం లేదు. అరే వస్తాడు బాయ్, పరేషాన్ కాకు. బాయ్ వచ్చాడంటే బీర్లు పొంగాల్సిందే, ముక్క నవలాల్సిందే. చికెన్ బిర్యానీ తేవడానికి లేట్ అయిందేమోరా. రేయ్, ఆపండ్రా మీ గోలా. ఆడెళ్ళి 2 గంటలైంది. ఎక్కడున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. అదంతా వదిలేసి మీ మందు గోలేంట్రా? రేయ్ వస్తున్నాడు, అదిగో. అరే ఆత్మే కూర్చున్నాయి రే. ఈరోజు ముక్క లేదు, తొక్క లేదు. ఏంట్రా, నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు? ఏంటి మ్యాటర్? మ్యాటర్ ఏముంటుందన్నా, మందు టైం అయింది. నువ్వు వస్తే గ్లాసులు గలగలలాడిద్దామని, బీరు బుస్సున పొంగిద్దామని. చేతుల్లో డబ్బులు లేవురా. పైగా ఈరోజు ఇంటి ఓనర్కి ఎలాగైనా రెంట్ కడతానని మాటిచ్చాను. డబ్బులు రాలేదు. ఇప్పుడే షాప్ మూసొస్తున్నా. ఆ ఓనర్ గడు వస్తే ఏం చెప్తావన్నా? అరే ఇల్లుగాలి ఓడి ఏడుస్తుంటే ఒళ్ళుగాలి ఇంకోటి ఏడుస్తుండంట. మందు లేక పరిశ్రమలో ఉంటే రెంటేంటి బాయ్, రెంటు? మనం ఏమైనా పారిపోతామా? పైగా ఓనర్ గాడు ఒకడు రోజు ఏదో ఇంకతో వచ్చి ఫ్రీగా మందు కొట్టిపోతాడు.
ఆడు రాని ఈరోజు చెప్తాను. టట్టడాయ్ వచ్చేసా ఏంటి ఎక్కడో మాడుతున్న వాసన వస్తుంది? మావాడి దగ్గర లేండి. ఎందుకట పాపం? మీకు ఈరోజు రెంట్ కట్టాలని పైసలు తెచ్చాడా? నాకేం తెలుసు? అబ్బా బయలుదేరాడండి. సరిగ్గా అదే టైంలో ఓ ఫ్రెండ్ వచ్చి వాళ్ళ ఆవిడ డెలివరీ టైం అని చేతిలో ఉన్నదంతా ఊడ్చుకొని పోయాడు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. పోన్లేవయ్యా, మంచి పనేగా. ఈవేళ కాకపోతే రేపిస్తాడు కదా, ఆ నమ్మకం ఉంటే చాలు. మరి ఇప్పుడు మందు సంగతి ఏంటి? ఇంకెక్కడ మందండి బాబు, అవతల డబ్బులు రాపోతేనో. మీ దగ్గర లేకపోతేనే నా దగ్గర ఉన్నాయిగా. నా షరతులు ఏంటో మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు 1000 ఇస్తే 100 కలిపి రేపు పొద్దున్న ఇవ్వాలి, ఓకేనా? ఆ ఓడు 100 కాదు 200 కల్పిస్తాడు. మీకేమైనా అభ్యంతరమా? నీకు స్ట్రాంగ్ బీరు, ఒరేయ్ నీకు చికెన్ పకోడీ, ఒరేయ్ నీకు చికెన్ బిర్యానీ కదా. ముందు డబ్బులు ఇచ్చేయండి చెప్తాను. ఇదిగో ఎడిడు.